గెస్ట్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన ముంజగల్ల విజయ్ కుమార్ గారు మన ముందున్నారు. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీ మొదలుగా ట్రిపుల్ వి ప్రేక్షకులందరికీ కూడా, వ్యూవర్స్ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ పార్టీ లీడింగ్ లో ఉంది కదా సార్. సో చెప్పండి సార్, 9 ఏళ్ల బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మీ కాంగ్రెస్ వచ్చి లీడింగ్ లోకి వచ్చి 13 డేస్ పూర్తి చేసుకుంది. ఎలా ఉంది సార్ పరిపాలన? మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో చాలా దూకుడుగా మాది ఎలా ఉన్నది అనేది. ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పామో ఆ మాట ప్రకారంగా ఈరోజు తక్షణమే ప్రతి అంశం మీద రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీలో కూడా సంచలనమైన మాటలు మీ ప్రభుత్వం మీద సంధించాము. మేము చేయబోయే పనుల విషయంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మనం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ అన్ని విషయాల మీద మేము ఏదైతే క్లారిటీగా మొదటి నుంచి ఏదైతే మేము ప్రభుత్వం నడిపేయడానికి పోతున్నామని చెప్పామో, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తామని చెప్పామో అవి చేయడానికి అనుదినం 18 గంటలు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, క్యాబినెట్ పనిచేస్తుంది అని అన్నారు. ఫస్ట్ మీరు 6 గ్యారంటీలతోటి మీ ప్రజల్లోకి వెళ్ళారు. 6 గ్యారంటీలు మీ కాంగ్రెస్ లీడింగ్ లో రావడానికి ఉపయోగపడిందని మీరు అనుకున్నారు? 100% అండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ కూడా బుత్తదాఖలు చేసిండు. కాబట్టి కేసీఆర్ చెప్పిన మాటలను ప్రజలు నమ్మి ఆ రోజు ఆయనకు అధికారం 2 సార్లు అంటగట్టారు. కట్టిన తర్వాత దాన్ని నెరవేర్చకుండా ఆయనకి ఏనాడు కూడా ప్రగతి భవన్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసిండు. ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన దగ్గర తీసుకొని మాట్లాడలేదు. కాబట్టి సెక్రటరియట్ కూడా ఎప్పుడు రాలేదు ఆయన. కాబట్టి ఈరోజు ఆ ప్రజలు ఆయనకు తగిన రీతిలో సమాధానం చెప్పారు, తీర్పు ఇచ్చారు. ఇచ్చి ప్రజాస్వామ్యంగా అయిన కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారం రావడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు పట్టం కట్టడం జరిగింది. కాబట్టి తక్షణమే ఏవైతే మేము 6 గ్యారంటీ హామీలు ఇచ్చామో అవి ఆల్రెడీ 2 నెరవేర్చాం. వచ్చిన ఎంబడే మొదటి సంతకం కూడా ఒక అమ్మాయికి, ఎవరైతే వికలాంగుల అమ్మాయికి ఉందో వాళ్ళ అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. అదే సేమ్ టైము మళ్ళీ నీకు మహిళలకు ఉచితమైన సౌకర్యము, బస్ సౌకర్యం కల్పించినాం. తర్వాత సేమ్ టైము ఇది మళ్ళా బీమా సౌకర్యం ఏదైతే ఉందో 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం. కాబట్టి ఇటువంటి హామీలన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అది ఇంకా 5 ఏళ్ళు ఉండబోతుంది. కాబట్టి ఇంకా ఈ సంవత్సరంలో ఏవైతే మేము చేయాల్సిన 100 డేస్లో ఏవైతే చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు దీనికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. సార్, మీరు చెప్పినట్లే మీరు ప్రతిపాదించిన 3 హామీల్లో ఒకటి ఒక అమ్మాయికి వికలాంగులకి ఉద్యోగం ఇచ్చారు, రెండోది ఫ్రీ బస్ మహిళలకు. కానీ ఉచిత బస్సు ఆల్రెడీ నెగటివ్ గా ఎక్కువ టాక్ వచ్చేసింది. దీని మీద మీ సమాధానం ఏంటి? లేదు, దానికి చాలా మహిళలంతా కూడా దాదాపు అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మహిళలనే ఒక వాళ్ళ పట్ల చేస్తున్న ఒక అబద్ధ ప్రచారం ఏదైతే చేస్తున్నారో, ఈరోజు ఆటోల బిజినెస్ లేదని. సరే, ఆటో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఆటో వాళ్ళకు కూడా మా రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు వాళ్ళతో పిలిచి మాట్లాడి మీకు సంవత్సరానికి ఈ అమౌంట్ ఇస్తాము, మీ యొక్క సౌకర్యం, మీరు ఫైనాన్స్లో తీసుకున్నారు వెహికల్స్, మీరు ఈరోజు రెంట్ నడిపిస్తున్నారు, మీ జీవన ఉపాధికి మారాలంటే మీకు కూడా డబుల్ బెడ్రూమ్ మీకు లాంటి స్కీమ్స్ను, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అదనంగా వాళ్ళకు సాయం చేసే విధంగా చేస్తామని చెప్పాం. వాళ్ళకు ఇంకోటి ఏదో ఫిట్నెస్ ఉందో ఆ ఫిట్నెస్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నట్టు ఆ ఫిట్నెస్ దాని మీద దాదాపు 4-5 లక్షలు వాళ్ళకు ఆ వెహికల్ మీద ట్యాక్స్ పే చేయాలి అసలు ఆర్టీఓ ఆఫీస్కు. కానీ అది లేకుండా చేయడానికి కూడా దానికి ఎన్నికల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు రాహుల్ గాంధీ గారు. దాని తక్షణమే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసి, అదేవిధంగా ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో ఆటోలు చాలా అవసరం. ఎందుకంటే ప్రతి చోట బస్సులు పోలేవు. కాబట్టి ఆటోలు ఎక్కడైతే నువ్వు మెట్రో స్టేషన్ ఉందో మెట్రో స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకా బస్తీలలోకి వెళ్ళాలన్నా, ఒక దూర ప్రాంతానికి వెళ్ళాలన్నా అక్కడ ఆటోలు యూజ్ అవుతాయి. ఆ పాయింట్స్ అన్ని కూడా మేము ఇప్పుడు అన్ని పరిగణన తీసుకొని సిటీలో మొత్తం కూడా విస్తీర్ణం చేసి ఆ పాయింట్స్ అని పెడతాం. వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగానే మేము ఆలోచన చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ లో ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఆర్టీసీ అనేది చాలా నష్టాల్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ వచ్చినా కూడా మహిళలకు ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల ఆర్టీసీ ఇంకా కుంగిపోతుంది కదా.
మరి దీని మీద ఏంటి సమాధానం? ఆర్టీసీ ఏం కుంగిపోదండి. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడానికి కేసీఆర్ గారు ఆ రోజు మాటల వరకే చెప్పాడు. మేము దాని ఆచరణలో ప్రభుత్వం విలీనం చేయడానికి చట్టం దాన్ని 100% అమలు చేస్తున్నాం. ఆ రోజు గవర్నర్ గారు తిరస్కరించారు, అది కరెక్ట్ లేదని. కాబట్టి ఈరోజు మేము దాన్ని అమలు చేయిస్తున్నాం. అదే సేమ్ టైం వాళ్ళకు ప్రభుత్వ భాగస్వామిగా చేసాం. కార్పొరేషన్ తీసేసి ప్రభుత్వంలో భాగస్వామిగా చేసాం. సేమ్ టైము దానికి నిధులు కేటాయిస్తాం. ఇంకా హైదరాబాదు మనది మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ బస్సులు ఆ పాత బస్సులు కాకుండా ఇంకా కొత్త బస్సులు, ఎలక్ట్రానిక్ బస్సులు ఇవన్నీ సమకూర్చడానికి అదనంగా అయిన బడ్జెట్ దానికి కేటాయిస్తాం. నష్టాలు ఎందుకు పోతుంది? దానికి అదనంగా మేము డబ్బు తీసుకొచ్చి డబ్బు పెట్టినప్పుడు దాని యొక్క పరిస్థితులంతా మార్చి ఆ ఉద్యోగుల జీవితాలన్నీ మారుస్తుంటే అలా ఇంకా జీవితాలు ఎందుకు పాడైతే మంచిగా అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీలో. ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. ఓకే సార్, నెక్స్ట్ రెండో ఎలిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దీని మీద ఏంటి సార్? ఆల్రెడీ ప్రముఖులకి నోటీసులు కూడా పంపించారు మీరు గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే, ఎందుకని? మా ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన ఎంబడే మొదటిగా దీని మీద విచారణ జరిపించాలని ఆయన ముందే ఒక అధికారులందరినీ పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాం. ఆల్రెడీ దీని గవర్నమెంట్లో ఉన్న కొంత ప్రముఖులు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, దీనికి బాధ్యులైన వారందరినీ కూడా ఇరిగేషన్ ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. దీని మీద సమగ్రమైన పూర్తి రిపోర్టు మాకు కావాలి. ఎందుకు కుంగిపోయింది? ఈ ప్రభుత్వంలో మీ లోపమా లేకపోతే కాంట్రాక్టర్ లోపమా? ఇది జరిగింది ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. అది ఎవరు నేరాలు ఎంత పెద్దోళ్ళైనా ఎవరైనా సరే దానికి నేరాన్ని పాల్పడిన వాళ్ళ మీద తక్షణమే మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కాబట్టి దాని సిఐడి ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించమని మా యొక్క మంత్రి గారు దాన్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎలాంటి వాళ్ళు ఏం చెప్పారు, మాకేం సంబంధం లేదు, ఇది ప్రభుత్వం బాధ్యత, మేము ఎందుకు కట్టిస్తాం, మీకు డబ్బులు అదనంగా ఇస్తే మేము దాన్ని రిపేర్ చేస్తామని. అది కాదు, మీకు చెల్లించింది పూర్తి స్థాయిలో బిల్లు చెల్లించింది ప్రభుత్వం. చెల్లించినప్పుడు ఒక ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రాజెక్టును మీరు ఎంత నిర్లక్ష్యంగా ఎట్లా వహిస్తారు? రేపు అది ఒకవేళ డ్యాము తెగిపోయే పరిస్థితి వస్తే కిందున్న ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా పరిస్థితి ఏంది? ఇవాళ కోట్లాది రూపాయలు, 1,00,000 కోట్ల పైన దాని యొక్క డబ్బును దుర్వినియోగం చేస్తే ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క కష్టాజీతమైన డబ్బు కాదు అది. కాబట్టి దీని మీద తక్షణమైన దోషులైన మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రాణేత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అది కేవలం 35,000 కోట్లతోనే దాన్ని ప్రారంభించాం మేము. ఆ వాటర్ గిట్ల పైప్ లైన్ అంతా వేసి కంప్లీట్ చేసినాం. మ్యాక్సిమం 75% పని అయిపోయింది యాక్చువల్లీ ప్రాణేత చేవెళ్ళ. కానీ ఈయన వేసి రీడిజన్ పేరుతోని కాళేశ్వరం తీసుకొచ్చి కమిషన్లు దండుకోవడానికి చేసిన కుట్రలో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ఆ ఉసుక కింద బొగ్గు ఉంది, ఉసుక ఉంది, ఆ ఉసుక మీద కట్టాడు ఆ ప్రాజెక్ట్. ఎవరికైనా మెడల తలకాయ ఉన్న ఎవడైనా ఆలోచిస్తాడు అట్లా? ప్రాజెక్ట్ కడితే ఎక్కడ కట్టాలి? కొండల మధ్యలో స్ట్రాంగ్ ఎక్కడైతే భూమి గట్టిగా ఉంటుందో అక్కడ నీకు అది టెస్ట్ జరుగుతుంది. దాని పెద్ద తతంగం ఉంటుంది దాని గురించి ఇంజనీరింగ్ ప్లానింగ్. కానీ నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పి నా చేసిన కుట్రలో భాగంగానే కమిషన్లు దండుకోవడానికి భాగంగా నీ జరిగిన పరిణామం ఇలా. కాబట్టి ప్రాణేత చేయవలని మేము కంప్లీట్ చేయబోతున్నాం. అది మళ్ళీ మా ప్రభుత్వమే హామీ ఇచ్చింది, మా ప్రభుత్వం చేయబోతుంది. కాబట్టి దాంట్లో ఈ ప్రజలకు సాగునీరు తాగునీరు ఇవ్వడానికి ఆనాడు కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఇదే ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే పోరాటం చేసి గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి తాగునీళ్ళు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఆ రోజు నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కదా, ఇలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయిగా ప్రాజెక్టు. కాబట్టి ఇట్లాంటి ఆ రోజే మేము కాంగ్రెస్లో ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా కొట్లాడి చెప్పాము కేసీఆర్ గారికి, నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ రాంగు. ఆల్రెడీ మేము హైకోర్టులో దామోదర్ రాజనరసింహ గారు ఒక 10 కేసులు వేసాము అతని మీద. ఏది మల్లన్న సాగర్ మీద కానీ అది రాంగ్ ప్రాజెక్టే, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు ప్రాజెక్టే అని చెప్పి కేసులు వేసినా కానీ ఆయన వినలేదు. మొండిగా పోయిండు, దొరలాగా వ్యవహరించిండు, ఎవరి మాట పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రజల ఖజానా అంతా కూడా కుల్లగొట్టిండు. ఓకే, మీ మాటల్లోనే కృష్ణా జలాల గురించి వచ్చింది. ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే కృష్ణా జలాలకి ఏపీ అండ్ తెలంగాణకి గొడవ జరుగుతుంది. మీ గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది కృష్ణా జలాల మీద? దీని మీద ఆల్రెడీ కేంద్రంలో ఒక కమిటీ ఉంది. దీనికి కృష్ణా జలాలు ఎవరి వాటా ఎంత ఉండాలి, తెలంగాణకి ఎంత ఉండాలి, ఆంధ్రకి ఎంత ఉండాలి, కర్ణాటక ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా నిర్దిష్టమైన లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఎన్నికల ముందు జరిగేటప్పుడు ఈ రాజకీయ స్టంట్లు ఇవన్నీ
జిమ్మికులు చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ అవేమి ఉండదు, ఎవరి వాటా వాళ్ళ నీళ్ళు వాళ్ళకు వస్తాయి. దాంట్లో మాకు అండర్స్టాండింగ్ ఉంది. ఆ ప్రభుత్వంతో నీ ప్రభుత్వంతో మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయి. రేపు కేంద్రంలో కూడా ఒక కమిటీ దానికి ఖచ్చితంగా దాని మీద పరిరక్షణ జరుగుతుంది. ఎవరి వాటా వాళ్ళకి వస్తాయి. ఓకే సార్, మీరు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. ముందున్న గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి చేసింది, ఎంతవరకు మీకు అభివృద్ధి అయిందని మీ దృష్టిలో అనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ అవును, మేము 2013లో ఒక ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చాం. ఏది సప్లాన్ చట్టం. అది దామోదర్ రాజనరసింహ నాయకత్వంలో అప్పుడు డిప్యూటీ సీఎం ఉండే ఆయన తీసుకొచ్చిన చట్టాన్ని ఆ రోజు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగి ఆ కమిటీని సమూలంగా ప్రజలకు ఏమి కావాలి, ఏమి చేస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, వీళ్ళకు వైద్యం కావాలా, విద్య కావాలా, ఈ విషయంలో దాని మీద సప్లాన్లో పొందుపరచడం జరిగింది. ఆ పొందుపరిచిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కేసీఆర్ వచ్చిన 14 తర్వాత దాన్ని తుంగలో దొక్కిండు. ఎందుకంటే ఆ చట్టం అమలు చేస్తే దళితులంతా బాగుపడతారు ఆ ఉద్దేశంతో ఆయన ఏనాడు కూడా దాని మీద రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. దాని మీద సంవత్సరానికి మినిమం 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఎస్సీ ఎస్టీలకు. ఆ చట్టంలో పెట్టాము. ఒకవేళ ఆ అమౌంట్ ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖర్చు పెట్టాలి. అవి దాంట్లో చట్టంలో అలా ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని కూడా ఎప్పుడు రివ్యూ చేయలేదు, ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. కేవలం ఎన్నికల ముందు హుజూరాబాద్లో అప్పుడు బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరో ఈటల రాజేందర్ మీద ఆయన ఓడగొట్టాలనే ఉద్దేశంతో దళిత బంధు అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. కుట్రపూర్వంగా తీసుకొచ్చి అది డైరెక్ట్ 10 లక్షల రూపాయలు మేము దళితులకు ఇస్తున్నామని చెప్పేసి కొన్ని అక్కడక్కడ డబ్బులు ఇచ్చేళ్ళు. కానీ రాష్ట్రంలో మొత్తం పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది, ఇది అందరికీ కూడా ఇవ్వాలి. ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీలు దాదాపు ఒక 100 కుటుంబాలు, 50 కుటుంబాలు, మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 200 కుటుంబాలు ఇట్లా ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఇచ్చింది ఎంతమందినా కేవలం వాళ్ళకి బీఆర్ఎస్ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు మాత్రమే, ఎమ్మెల్యేలకు దగ్గర ఉండే వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఈ స్కీమ్ ఒక 2-3కి ఇచ్చి మిగతాది మామ అనిపించారు. కాబట్టి ఈ స్కీమ్ను పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగినాయి. కానీ మేమేమన్నామంటే మీరు ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని చట్టాన్ని అమలు చేయండి. మీరు డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకోవడం కాదు, దీన్ని మానిటర్ చేయాలా. దీనికి ఎస్సీ కమిషన్ అని ఒకటి ఉంది. ఆ ఎస్సీ కమిషను, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను ఇవన్నీ చాలా ఉంటాయి. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, సేమ్ ఎస్సీ కార్పొరేషన్లు ఉంటాయి. వాళ్ళంతా కూడా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోన్ ఆ అబ్బాయి తీసుకొని దీంతో బెనిఫిట్ అవుతున్నాడా లేదా, ఈయనకు మార్కెటింగ్ చేసుకోవచ్చా లేదా బిజినెస్ పెడితే, అది ఏమీ లేదు. డబ్బులు ఇచ్చేసినాం, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా కొనుక్కోండి, ఏమైనా తాగి తందాలని ఆడండి. కానీ ఆ రకంగా చేయడానికి కేసీఆర్ చేసిండు. కాబట్టి అది కరెక్ట్ స్కీమ్ కాదు అది. అయినా సరే మేమేమన్నామంటే ఎలక్షన్ ముందు దాని దళిత బంధువులు కూడా మేము కంటిన్యూ చేస్తాం. కానీ ఎక్కడి నుంచి చేస్తాం? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం మాకు బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సి ఉంది. 1000 కోట్లు వాళ్ళు ఇస్తారు, రాష్ట్రం కూడా అదనంగా 1000 కోట్లు ఇస్తుంది. ఈ 2000 కోట్ల రూపాయలతో వాళ్ళతో సక్రమంగా 5 సంవత్సరాలు ఇట్లా అమలు చేస్తే ఈ రాష్ట్రంలోనే దళితుడు ప్రతి ఒక్కడు కూడా పేదవాడుగా ఉండే అవకాశమే లేదు. మేము ఆ పేదవాడు ఉండకుండా చేయడంటే ఆర్థికంగా వాడు పరిపుష్టిగా ఉండాలా, సేమ్ టైం విద్యావంతుడై ఉండాలా, ఆరోగ్యపరంగా ఉండాలా. ఇది 3 స్ట్రక్చర్స్ ఏవైతే మనం గట్టిగా చేస్తామో ఈ చట్టము దాన్ని అమలు చేసిన విధంగా అవుతుందని. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణమే మేము ముఖ్యమంత్రి గారు, నేను కూడా మేము వినత పత్రం మొన్న ఇచ్చాను, నేను అసెంబ్లీలో కలిసి ఆయన దీని మీద చర్య తీసుకుంటా అని చెప్పిండు, దీని మీద రివ్యూ మీటింగ్ కూడా పిలుస్తా అని చెప్పిండు. కాబట్టి అది తక్షణమే అమలు అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కావాలని మీరు పోరాడాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత బడుగు బలిగిన వర్గాలకు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా ఎక్కడైతే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేదో అందరికీ మనం ఉద్యోగాలు కల్పించలేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళకు బిజినెస్ పరంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీ గత ప్రభుత్వంలో 5 కోట్ల రూపాయల దాకా లోన్ ఇచ్చేది. అంటే దాంట్లో 50% సబ్సిడీ, మహిళలకైతే 60% సబ్సిడీ ఇచ్చేవారు. ఆ స్కీమ్ని కూడా మళ్ళొకసారి మనకు రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మేము ముఖ్యమంత్రి గారితో మాకు అపాయింట్మెంట్ అడిగాము. అది తీసుకున్న తర్వాత మా ఎస్సీ ఎస్టీ సంఘాలందరూ కూడా కూర్చొని దాని మీద అన్ని మా సూచనలు సలహాలు కూడా ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద తక్షణమే మళ్ళీ ఈ పాత స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ఏదైతే అమలు చేయలేదో, కేసీఆర్ కావాలేదైతే దళితులు అణచివేసిండో, ఎందుకంటే ఆయన దొర అంటే వాళ్ళ మెంటాలిటీ అందరూ అలా ఉండరు. కానీ ఆయన ముఖ్యంగా మేము చిన్నప్పుడు ఎవరో చెప్తే విన్నాం,
మా పెద్దలు చెప్పేవాళ్ళు ఈ దొరలు ఇలా ఉంటారు, దళితులు అంటే పడదు వీళ్ళకు అని. అది 10 సంవత్సరాలు చూయించిండు ఆయన. ఇప్పుడున్న సీఎం కూడా దొరే కదా సార్, రెడ్డి కదా. రెడ్డి అయినా ఆయన సామాజిక కోణం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ప్రజల యొక్క బాధలు కష్టాలు తెలుసుకున్న వ్యక్తి, ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి. ఈ రోజు చూడండి 15 వెహికల్స్ ఆయన నెంబర్ కాన్వాయ్ వెళ్తుంటే ప్రజలకు ఇబ్బంది కావద్దు, నా వెహికల్స్ తగ్గియండి అని 9కి చేసుకున్నాడు. అది తగ్గింపు ఉంది ఆయనలో. ఆ దొరకు ఈ దొరకు తేడా చెప్తున్నాను నేను. ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది సార్. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అన్నారు అసెంబ్లీలో, నా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపకండి, నేను కూడా ట్రాఫిక్ లో ఉండి సిగ్నల్ ఉంటే వెళ్తానని. కానీ రీసెంట్ గా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో ఆయన వెహికల్ వెళ్ళడానికి ½ అవర్ ట్రాఫిక్ ఆపారు. అదే అధికారులు నేను అదే వాళ్ళు అత్యుత్సాహం చూస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంబడే అమలు చేయాలి. యాక్చువల్లీ ఆ అధికారులతో కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. అది ప్రతిదీ ఆయన చూసుకోలేడు కదా. మేము అదే అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా, తక్షణమే ఆయన చెప్పిన మాటలు అమలు చేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. హైదరాబాద్ ట్రాఫిక్ ఇప్పటికే చాలా కష్టాలు ఉన్నారు ప్రజలు. ఇక్కడ ట్రాఫిక్లో ఇబ్బందులు గంటలు తరబడి ట్రాఫిక్లో ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట తక్షణమే దాన్ని అమలు చేయాలని నేను కోరుతున్నాను. సార్, ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి వెళ్లకుండానే పరిపాలన చేస్తున్నారు అంటున్నారు. దీని మీద ఏంటి సార్? ఎందుకని వెళ్ళటం లేదు ఆయన? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజు వెళ్ళాడు కదా, ఫస్ట్ రోజు అంటే ఇప్పుడు అన్ని ఆయన ఇవన్నీ ఎందుకు మీరు అసెంబ్లీలోనే 3 times క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అసెంబ్లీ లోపట అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ జరుగుతుంది కదా మేడం. అసెంబ్లీ జరుగుతున్న క్రమంలోనే అక్కడే అధికారులంతా కూడా అందుబాటులో ఉన్నారు, అక్కడే మంత్రులంతా అందుబాటులో ఉన్నారు. కాబట్టి అక్కడే రివ్యూ మీటింగ్లు అన్ని అక్కడే జరుగుతున్నాయి, క్యాబినెట్ మీటింగ్స్. కాబట్టి రెగ్యులర్గా వస్తారు ఆయన, అట్లేం లేదు. కానీ ప్రగతి భవన్ అనేది ఒక ముఖ్యమంత్రి కేటాయించిన భవన్ అయితే ఎందుకని దాన్ని ఆయన తీసుకోకుండా డిప్యూటీ సీఎం గా ఉన్నవారు బట్టి గారు ఉంటున్నారు? ఎందుకని అంటే కేసీఆర్ ఉన్నారని వెళ్ళలేదా? నిజంగానే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా ప్రగతి భవన్ కి వెళ్ళడానికి? ఆనాడు ఎన్నికల ముందు ప్రజలకు ఏం చెప్పిండు, కేసీఆర్ ఒక గడిలన్నీ కూడా బద్దలు కొడతా అని చెప్పిండు. బద్దలు కొట్టిండు కదా. ఓతు తీసుకున్న గంట సేపటికే అక్కడ ఉన్న అన్ని కంచెలన్నీ తీసేసిండు. తీసేసి అలా ఈ రోజు కంచెలు వేసారా? కంచెలు ఏమీ లేదమ్మా. అక్కడ ప్రజలు ఇప్పుడు బ్యారిగేడ్స్ అంటే నీకు క్యూలో ఉండాలి కదా, క్యూ పాటించాలి, సిస్టమ్ పాటించాలి కదా. అందరు ఒకరి మీద ఒకరు పడకుండా ఒకరు లెక్క. అక్కడ అందరు కూడా స్ట్రక్చర్స్ పెట్టి ఒకరు వికలాంగులు వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి లోపలికి అధికారుల దగ్గర తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ రోజు చూడండి, ఉదయం నుంచి చూడండి 5 గంటల రాత్రి నుంచి పాపం అందరు లైన్లో వచ్చి వాళ్ళ సమస్యలు, ఎన్ని సమస్యలు, ప్రతి జిల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇల్లు లేవని, పెన్షన్ లేదని, రేషన్ కార్డు లేదని, వాళ్ళ గ్యాస్ మాకు లేదని, కనీసం మాకు పట్టాలు రాలేదని, ల్యాండ్ మాది లాక్కున్నారని, మా మీద దౌర్జన్య కేసులు పెట్టారని రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి అక్కడ. ఈ ప్రజా దర్బార్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్? అసలు ఎందుకుండదండి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు గంట సేపు ఉన్న 5 నిమిషాలు ఉన్న ముఖ్యమంత్రి గారే. ఆయన తర్వాత ఆయన మంత్రులు ఉంటారు, అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు, ఆ అధికారులంతా కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దరఖాస్తును తీసుకొని కంప్యూటరైజ్ చేస్తున్నారు, చెప్పి మళ్ళా జిల్లా అధికారులతో మాట్లాడుతున్నారు. వీళ్ళ సమస్యను ఎంబడే వీళ్ళకు మెసేజ్ పంపిస్తున్నారు, ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మీరు అధికారులను వెళ్ళి కలవండి అమ్మా అక్కడ అని చెప్తున్నారు. అది జరగనప్పుడు కదా వాళ్ళ మీద యాక్షన్, సస్పెన్షన్ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళను ఎందుకు జరగలేదనే రీజన్ అడుగుతారు కదా. కాబట్టి ప్రభుత్వంలో పారదర్శకంగా పనిచేస్తుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదమ్మా. సార్, మీరు 6 గ్యారెంటీలతో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ 6 గ్యారెంటీలు ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? దాంట్లో మెయిన్ అంటే ఒక అమ్మాయికి వికలాంగులు ఉద్యోగం పక్కన పెడితే ఫ్రీ ఆర్టీసీ బస్ మహిళలకని ఇచ్చారు. నెక్స్ట్ వంట గ్యాస్ 500కే ఇస్తాను. కానీ ఇప్పుడు మీరు సెకండ్ పాయింట్ వంట గ్యాస్ తీసుకొచ్చారు 500కే. కానీ దాని తర్వాత వచ్చే అప్లికేషన్స్ ఏంటంటే కేవైసీ చేసుకోవాలి, వంట గ్యాస్ కావాలి అంటే ఐడెంటిటీ ప్రూఫ్ కరెక్ట్ గా ఉండాలి, ఇన్ని తీసుకొచ్చారు. ఎందుకని మరి అదేదో లేకుండానే ఇచ్చేవచ్చు కదా. చాలా మంది దీంట్లో బ్రోకర్స్ ఉంటారండి, వాళ్ళు 4-5 కార్డులు పట్టుకొచ్చి ఒక్కరి పేరు మీద తీసుకొని వాళ్ళంతా ఏదో బిజినెస్ లానికి వాళ్ళు సప్లై చేసుకుంటారు. కానీ ఏదైనా ప్రభుత్వంది ప్రతి రూపాయి కూడా సక్రమంగా పేదవాళ్ళకి అందాలి. కాబట్టి దాన్ని కేవైసీగా కంపల్సరీ తీసుకుంటారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మీ సేవలు ఈ సేవలలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి కూడా, వాళ్ళకు కూడా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. సన్న బియ్యం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. 2,500 రూపాయలు ఏదైతే 6 గ్యారెంటీలో మహిళలకు ఇస్తా అని చెప్తున్నాం ప్రతి నెల.
ఆ 2500 అదే వృద్ధులకు వృద్ధులకు 4000 రూపాయలకు వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము ఇవన్నీ బడ్జెట్ అలిగేషన్స్ అన్ని బడ్జెట్ ప్రణాళిక చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మధ్యనే రంగరాజన్ గారిని తీసుకొచ్చినాం. ఇంతకుముందు ఉన్న ఆర్బీఐ గవర్నర్ గారిని, మళ్ళీ మన ప్రభుత్వం ఉన్న యొక్క అస్తవ్యస్తం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని అది అన్ని సరి చేసుకోవడానికి దాన్ని మళ్ళీ రంగరాజన్ గారికి తీసుకురావడం జరిగింది. ఇవంతా కూడా ఇప్పుడే కదమ్మా 20 రోజులు 15 రోజులే జరిగింది కదా అధికారంలోకి వచ్చి. కాబట్టి ఇవన్నీ చేయడానికి మేమంతా కూడా హరోనిశలు కృషి చేస్తున్నారు. మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిలో ఉన్నారు. అధికారులు కూడా దీంట్లో అంతా షఫ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కొత్త అధికారులు వస్తారు. ప్రభుత్వ ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళని అంతా తీసుకొచ్చి పని చేపిస్తాం. ఓకే సార్, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ అని ఒకటి ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇల్లులు ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇల్లు కట్టేసింది, వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చారు. మళ్ళీ మీరు వాళ్ళకే ఇస్తారా లేదా ఇల్లు కూలగొట్టేసి వేరేటి వేరే ప్లానింగ్? అట్లాంటి మూర్ఖమైన పని మేము చేయము. ఒకసారి ఇచ్చినంటే దాన్ని మేము గౌరవిస్తాం ప్రజల్ని. కాబట్టి దీంట్లో కూడా చాలా అవినీతి జరిగింది. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని దాని మీద విచారణ జరిపిస్తాం. సేమ్ టైం మేమేమన్నాం, మా ప్రభుత్వం వస్తే 5 లక్షల రూపాయలు మీకు స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోవచ్చు. స్లాబ్ ఫస్ట్ నీకు ఫౌండేషన్ వేయడానికి 1 లక్ష రూపాయలు, తర్వాత గోడలకు 2 లక్షలు, స్లాబ్ అయ్యే వరకు కంప్లీట్ అయ్యే వరకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. అంటే పేదవాడు నీ సొంత ప్లేస్లోనే నువ్వు ఇండివిజువల్ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డబల్ బెడ్రూమ్ అనేది నువ్వు కట్టింది ఎంత, నువ్వు లక్షల కొద్దిగా డిమాండ్ వస్తే నువ్వు ఇచ్చింది ఎంత 17,000 ఇల్లు మాత్రమే కట్టాడు ఆయన. 17,000 ఇళ్లలో దాదాపు నేను చెప్తున్నా, గ్రేటర్ హైదరాబాద్లో చెప్తాను, కొన్ని చాలా స్లమ్స్లలో చాలా ఇల్లు కూలగొట్టారు. వాళ్ళకి 5 సంవత్సరాలైనా ఇల్లు అలౌట్ చేయలేదు. వాళ్ళు ఇల్లు కిరాయిలలో ఉండి జీవితాలు గడుపుతున్నారు ఎంతో కష్టంతో. అయినా వాళ్ళకి ఇల్లు మొన్న ఎలక్షన్ ముందు కొన్ని ఇచ్చారు. అంటే ఇదంతా ఏంటంటే ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటాడు కేసీఆర్. కాదు, ప్రజలు తెలియగలరు, చాలా ఆలోచించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ. 100% మేము గ్యారెంటీగా చెప్తున్నాం, అన్ని స్కీమ్స్ మేము అమలు చేసి తీరుతాం. ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉంటుంది అనేది కాంగ్రెస్ గతంలో ప్రూవ్ చేసినాం, ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యతిరేకత కూడా ఉంది. గవర్నమెంట్ కూలిపోద్ది, ఎందుకంటే అంత వ్యతిరేకత వచ్చింది. వీళ్ళ పరిపాలన 15 రోజులకే నెగిటివ్ వచ్చిందని చాలా వరకు నెగిటివే ఉంది సార్. దీని మీద దీంట్లో నిరుద్యోగులు మైపాల్ యాదవ్ యూట్యూబ్ ఛానల్, రఘు, మల్లన్న, తీర్మార్ మల్లన్న, మళ్ళా తర్వాత విఠల్, తెలంగాణ విఠల్, వీళ్ళందరితో నేను మీటింగ్ చేసిన. వీళ్ళందరితోనూ ఒక మీటింగ్ జరిగింది. తర్వాత ఆయన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసరు ఇంకా చాలామంది కూర్చున్నప్పుడు చెప్పాము. ఆ రోజు ఓ తీర్మానం చేసాం. ఏ ఎమ్మెల్యే 64 మంది ఎమ్మెల్యే ప్రజలు తీర్పిచ్చిరో ప్రభుత్వం అధికారం చేసుకోవడానికి, ఆ ఎమ్మెల్యేలు ఈసారి అమ్ముడు పోతే మాత్రం ఘోరమైన పరిణామం ఉంటుంది. వాళ్ళ ఇళ్ళ మీద దాడి జరగవచ్చు, ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టి వాళ్ళు దాడి చేస్తారు. అంటే ఇప్పుడు స్ట్రైట్ గా వాళ్ళకి మీరు వార్నింగే అది. నేను కూడా వార్నింగే చెప్తున్నా. మా పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ మారితే మాత్రం వాళ్ళు రియల్ గా పరిణామం అంటే గతంలో 12 మంది నేను కేసీఆర్ కొన్నాడు కదా మా దగ్గర, ఆ దొంగలను కొన్నారు, వాళ్ళందరినీ ఓడగొట్టారు కదా. మొన్న ఎమ్మెల్యే అమ్ముడు పోయే వాళ్ళ 4గురిని కూడా ఓడగొట్టారు కదా బీఆర్ఎస్. అంటే పోరు ఈసారి అట్లా పోదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు ఖచ్చితంగా మా ప్రభుత్వం నడుస్తుంది. మా ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది. మొన్న కేసీఆర్ కూడా కేటీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, ఇది మీ ప్రభుత్వం అంటే ఆయన ఎవరు, కడియం శ్రీహరి, ఆయన ఏం మాట్లాడు, సీనియర్ లీడరు, ఆయన అంటాడు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, మా తర్వాత మా ప్రభుత్వం సంవత్సరం తర్వాత మా ప్రభుత్వం వస్తుంది అంటాడు. అదే రాజా సింగ్ మాట్లాడతాడు, వాడు ఒక వెధవ. డైరెక్ట్గా మీరు లైవ్ చేయవచ్చు మాట. ఒక వెధవ, మత పిచ్చి పట్టిన ఒక వెధవ. అతను మీ ప్రభుత్వం కూలిపోతుంది, నడిపేయలేరు, ఆర్థిక పరిస్థితి మీది బాగలేదు. అరే నీకు ఏం తెలుసురా బాబు, మీ దేశాన్ని స్వాతంత్రం ఇప్పించిందే కాంగ్రెసు, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెసు, సోనియమ్మ గారు. ఇటువంటి నాయకత్వాన్ని మీరు శంకించే పరిస్థితులు ఉన్నారంటే మీ అమాయకత్వాన్ని నాకు చాలా బాధేస్తుంది, మీ అమాయకత్వం మాటలు. కాబట్టి మీ అధికార దాహము అది చెల్లదు. ఇది 100% 5 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తుంది. మేము చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా 100% మేము నెరవేరుస్తాం. కాంగ్రెస్ పార్టీ రాగానే ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది తెలంగాణ మెయిన్ ఐటీ రంగంలో మనకు చాలా మెరుగైన సౌకర్యాలు హైదరాబాద్లో మనకు కల్పించింది. ఆనాడున్న
రాజీవ్ గాంధీ, తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత ఇవన్నీ ఆ సంస్కరణలు అనేది తీసుకొచ్చింది వాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి చేసాడు. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేసాడు. దాని తర్వాత రోషయ్య గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దానికి దోకా ఉండదు. ఇంకా అదనమైన కంపెనీస్ వస్తాయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇక్కడ. ఇంకా విదేశాల్లో ఉన్న మన వాళ్ళంతా కూడా హైదరాబాద్ మీద ఎక్కువ మగ్గు చూపిస్తారు. కాబట్టి మనకి ఇక్కడ ఐటీకి ఎటువంటి దోకా లేదు. సార్, ఎందుకని ఐటీ రంగాన్ని ఓన్లీ హైదరాబాద్ లోనే డెవలప్ చేస్తున్నారు? అంటే మన దగ్గర చాలా పెద్ద డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఆల్రెడీ వరంగల్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది, గత ప్రభుత్వం చేసింది, మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. అదే సేమ్ టైం మహబూబ్నగర్ డిస్టిక్లో షాద్నగర్ తీసుకున్నాం. షాద్నగర్ తర్వాత మహబూబ్నగర్ మెయిన్ టౌన్లో కూడా ఐటీ సెక్టార్ని అక్కడ కూడా డెవలప్ చేస్తున్నాం. 100 కిలోమీటర్స్ ఎక్కడైతే హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు లాస్ట్ మన ఎలక్షన్ ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే ఇది రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్లో ఉన్న మా ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక అభివృద్ధిగా న్యూ సిటీ, కొత్త సిటీ. అంటే ఈ సిటీ ఇక్కడే ఎంత పరిమితం అయిపోయింది. ఇంకా సిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి, పెద్దగా చేయాలంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి మొదలుకుంటే నల్గొండ ప్రాంతం అదంతా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా ల్యాండ్ ఉంది. కాబట్టి అక్కడ దాన్ని ఇంకో రెండో సిటీగా దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా దాన్ని చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. సార్, మెయిన్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి మెయిన్ చెప్పుకోవాలి అంటే నిరుద్యోగం. ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. మరి మీ గవర్నమెంట్ నిరుద్యోగులకి ఎలాంటి హామీలు ఇస్తున్నాయి? ఎన్ని పోస్టింగ్స్ రిలీజ్ చేయబోతున్నారు? మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఫిలప్ చేస్తామని. అది ఎలా చేస్తామంటే క్యాలెండర్ కూడా మేము ఇచ్చాము. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 4 ఏవైతే మేము నోటిఫికేషన్లు ఇస్తున్నామో అవి ఫిలప్ చేస్తాము. ఇంకా అన్ని పోలీస్ రిక్రూట్మెంట్లు కానీ, రెవెన్యూ రిక్రూట్మెంట్లు కానీ, అన్ని ఆల్ డిపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని కూడా ఆ డేటా అంతా తెప్పిస్తూ ఉన్నాం. తెప్పించిన తర్వాత దాని క్యాలెండర్ జాబ్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ జాబ్ ఫిలప్ చేస్తూ ఉంటాం. 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే గ్యారెంటీ మేము చేస్తాం. ఓకే సార్, పోయిన గవర్నమెంట్లో మెయిన్ వచ్చేసరికి మనకు పేపర్ లీకేజ్ అయింది టీఎస్పీఎస్సీలో. సో దాని మీద మీ గవర్నమెంట్ లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరైనా ఆ డిపార్ట్మెంట్ ని చేంజ్ చేయబోతున్నారా? ఇప్పుడు నష్టపోయిన విద్యార్థులకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఈ పేపర్ లీకేజీ వల్ల? ఆ దోషులు ఎవరైతే ఆ టీఎస్పీఎస్ ఏదైతే దాన్ని నిర్వహించారో చైర్మన్ కానీ మెంబర్లు కానీ రీసెంట్లీ రిజైన్ చేశారు. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ వాళ్ళ మీద జరిపిస్తాం. పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తాం. కాబట్టి దాని ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత మంచి కొత్త కమిటీ వేయబోతున్నాం. ఆ కొత్త కమిటీ ఈ 2 లక్షల జాబ్ను ఫిలప్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కృషి చేస్తారు. ఓకే సార్, మీ నియోజకవర్గం నుంచి ఖైరతాబాద్, సో ఎలాంటి కాంగ్రెస్ తరఫున ఎలాంటి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు మీ పర్సనల్? కాంగ్రెస్ పార్టీలో మొన్న విజయారెడ్డి గారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగిందండి, పీజీఆర్ కూతురు గారికి. ఆమె బాగానే కృషి చేసినప్పటికీ, ప్రజల్లో బాగా వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ నాగేందర్ అనే ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే గారు చాలా రకాలైన దౌర్జన్యాలకు వీటికి చాలా పాల్పడ్డాడు. వాళ్ళ అధికార దుర్వినియోగం చేశారు ఇక్కడని. కాబట్టి మా ప్రజలు చివరి దాకా బాగా పోరాటం చేసినాం, ప్రతి దాంట్లో లీడ్ ఇచ్చాము ఇక్కడ. కానీ పోరాడుతూ ఓడిపోయాము. సరే, ఎనీవే ఓడిపోయినా మా ప్రభుత్వం ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు మాకు ప్రతిదీ తెలుసు. ప్రతి 6 డివిజన్లో హిమాయత్ నగర్ డివిజన్ కానీ, అదేవిధంగా సోమాజిగూడ డివిజన్ కానీ, ఖైరతాబాద్ డివిజన్ కానీ, బంజారాల డివిజన్ కానీ, జూబ్లీస్ డివిజన్ కానీ, వెంకటేశ్వర నగర్ డివిజన్ కానీ, ప్రతి బస్తీలో ఉన్న సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి అది ప్రభుత్వంతో చెప్పి తక్షణమే వాళ్ళ యొక్క ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సెవరేజ్ లైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత విషయంలో ఇక్కడ వాళ్ళకి కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సఫాయి కర్మచారులు కూడా చాలామంది ఉన్నారు స్లమ్లలో, వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచే విధంగా కానీ, ఈ అన్ని విషయాల్లో కూడా మేము చర్య తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ లోకల్గా ఉన్న మా మంత్రులు కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేస్తాం. సార్, మంత్రివర్గంలో ఓన్లీ 11 మందికే మంత్రి శాఖలు ఇచ్చారు. ఎందుకని అలా?
అంటే మంత్రి శాఖలు చాలా ఉన్నాయి, బట్ ఎందుకు 11 మందికే స్టాప్? 16 ఇవ్వాలండి. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు 4 గంటలకు ఢిల్లీ వెళ్తున్నాడు. వెళ్ళేసి ఈరోజు ఫైనల్ చేస్తున్నారు. ఇంకోటి 52 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఫిలప్ చేస్తారు. చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారంలో మా పార్టీలో అందరూ ఉంటారు కాబట్టి అంతా కూడా ఎన్ని విషయాలు కూడా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఎందుకని మహిళలకు 2 శాఖలే ఇచ్చారు? ఇక్కడ కూడా మహిళలకు అణచివేత జరుగుతుందా మీ గవర్నమెంట్ హయాంలో? గత ప్రభుత్వంలో ఒక మహిళ కూడా లేదు కదా. ఉన్నారు కదా సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి ఉండే ఏముండే, ఆమెకి ఏమన్నా పవర్ ఉండేనా? వాళ్ళకు ఉండే ఖాళీ నామకే వస్తే. అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్లో మేము చాలా గొడవలు చేసాం. ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్క మహిళ లేదు. సెకండ్ గవర్నమెంట్లో అప్పుడు ఆమె పేరేంది, ఎస్టీ ఆమె వరంగల్ ఆమె ఒకటికి ఇచ్చారు, ఈమెకు సబితా రెడ్డికి ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందా? లేదు. కాబట్టి మా ప్రభుత్వంలో మా కొండ సురేఖకి ఇచ్చాము, అదేవిధంగా సీతక్కకి ఇచ్చాము. కాబట్టి వాళ్ళ తక్షణం వాళ్ళకి ప్రజల నుంచి ఉన్న ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తులు, గ్రౌండ్ రూట్లో పనిచేసే వ్యక్తులు, వాళ్ళకి తెలుసు ఎవరి బాధలు ఎవరి కష్టాలు ఎలా ఉంటాయని. కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ కి కంపేర్ చేసుకుంటే ఎలా ఉండబోతుంది పరిపాలన ఈ రాని 5 సంవత్సరాలు? అది మీరు చూస్తారు కదా, ఇప్పుడైతే మొదలైంది మాది. గతంలో మా కాంగ్రెస్ గురించి అందరికి తెలుసు కాబట్టి మాకు ఓటేసారు. కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడు చెప్పడం కన్నా జరగబోయేది ఇంకా కనీసం ఒక 2-3 నెలలు 5 నెలల తర్వాత మా పరిపాలన ఎట్లుంది, ఏముంది, ప్రజలకు ఎట్లా చేదుగా మంచి అందుబాటులో ఒక పరిపాలన అందిస్తున్నామా లేదని ప్రజల నుంచి మాకు రిప్లై వచ్చిన తర్వాత మీకు మన నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడదాం. సార్, మీ నియోజకవర్గం ఖైరతాబాద్ అనే కాదు, బట్ సిటీ మొత్తానికి ట్రాఫిక్ ఒకటి ఉంది, పొల్యూషన్ ఒకటి ఉంది, మెయిన్ డ్రైనేజీ. వర్షం వస్తే ఎక్కడ డ్రైనేజెస్ మ్యాన్ హోల్స్ ఓపెన్ అవుతాయి. దీని ద్వారా మీ ప్రభుత్వం కానీ మీ నుంచి ఎలాంటి అభివృద్ధి ఉండబోతుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ డల్లాస్ చేస్తా అని చెప్పాడు హైదరాబాద్. మేము డల్లాస్ ఇవి చేస్తామని చెప్పాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేదే మా కాంగ్రెస్ పార్టీ. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం. అయితే హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ మీద దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని లెక్కలు చెప్తున్నది ప్రభుత్వం. ఎక్కడ ఖర్చు చేసిందో ఏం చేసిందో తెలియదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మూసీ పరివార్త ప్రాంతం అంతా కూడా. కాబట్టి అక్కడ మెరుగైన సౌకర్యాలు, గార్డెనింగు, అక్కడ మన బిజినెస్ అయితే ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సిటీని ఇంకా మనకు చాలా ప్రాంతంలో బిజినెస్ లేదు. పాపం న్యూ సిటీకి వెళ్ళాలి. ఈ ఓల్డ్ సిటీలో అక్కడక్కడ బిజినెస్ లేదు. వాళ్ళందరూ కూడా ఐడెంటిటీ చేసి నేను అదే చెప్తాను. సిటీ సమస్యలు వచ్చినప్పుడు కూడా మూసి పరివార ప్రాంతంలో అంతా కూడా ఒక రోడ్డు, 2 వైపుల రోడ్డు, తార్ రోడ్ వేయడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ ఈ ప్రభుత్వంలో మేము ఆ రోడ్లు కాకుండా అక్కడ నుంచి ఆ తార్ రోడ్డు కాకుండా పక్క నుంచి ఇంకో రోడ్ వేయాలి. ఎక్కడి వరకు? మంచి రోడ్ నార్సింగి నుంచి మూసి ఎక్కడ నాగోల్ ఉప్పల్ వరకు వేస్తే ఆ రోడ్ నుంచి బైపాస్ వెళ్ళిపోవడానికి ప్రజలకు ఈ ట్రాఫిక్ ఇబ్బంది నుంచి కొంచెం మెరుగైన సౌకర్యం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి దాని మీద కూడా మేము దృష్టి పెట్టాము. సేమ్ టైం హైదరాబాద్లో ఉన్నట్టు ఇప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా పెద్దది. ఎన్ని మెట్రో వచ్చినప్పటికీ, ఎన్ని సౌకర్యాలు, రోడ్లు, బ్రిడ్జెస్ వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ తగ్గట్లేదంటే దీనికి కారణము కేవలం ఈరోజు కొత్త వెహికల్లు విపరీతమైన కొంటున్నారు. ప్రతిరోజు నీకు దాదాపు 100లలో నీకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కాబట్టి దాని మీద కూడా ఒక నియంత్రణ తీసుకురావాలి. సరే, కొత్త వెహికల్ వచ్చినప్పటికీ కూడా పాత వెహికల్ ఉన్నట్టు. కొత్త వెహికల్ అంటే మీ గవర్నమెంట్ కూడా మహిళలకు అంటే చదువుకునే విద్యార్థులకు వెహికల్స్ ఇస్తుంది. ఎలక్ట్రానిక్ వెహికల్ ఇస్తాం, హామీ ఇచ్చాం కదా విద్యార్థులకు. తొందరగా చేస్తాం. దాంట్లో నో డౌట్ అండి. 100% విద్యార్థులకు మేము స్కూటీ ఇస్తా అని చెప్పి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తాము, అది ఇస్తాం. కాబట్టి ఇంకోటి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఉప్పల్కి వెళ్ళండి, మీరు ఇటు వనస్థలిపురం వెళ్ళండి, అటు కూకుడుపల్లి వెళ్ళండి, బిహెచ్ఎల్, ఇటువైపు వెళ్తే రాజేంద్ర నగర్, అటువైపు వెళ్తే మళ్ళీ ఇట్లా ఈ సిటీ చుట్టుపక్కల అంతా కూడా విపరీత ఎక్కడ చూసినా ట్రాఫిక్ అయితే సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్యను తక్షణమే పరిష్కారం చేసుకోవడానికి రోడ్ ఎక్స్పెన్షన్ చేయాలా, పెద్దగా చేయాలా, తర్వాత ఇంకా షార్ట్ కట్ రోడ్స్ చేయాలా, బ్రిడ్జెస్ మీద ఇప్పుడైతే మూసీ మీద ఇంకా కొన్ని చాలా బ్రిడ్జెస్ ఇంకా కావాలి. ఆ బ్రిడ్జెస్ గురించి కూడా ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ఇంజనీర్స్, ఇప్పుడున్న సిటీ ప్లానర్స్ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని తక్షణమే సిటీ ప్లాన్ బ్రహ్మాండంగా జరుగుతుంది.
దాంట్లో డౌట్ లేదు. ఈ ముఖ్యంగా ఫుట్పాత్ మీద చేసుకునే బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా పేదరికం ఉన్న వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించాలంటే వాళ్ళకు మంచి బిజినెస్ సెంటర్స్లలో వాళ్ళకు బిజినెస్ వచ్చే విధంగా దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే రైతు బజార్ లాగా మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిందో అదే రీతిలో ఈరోజు ఈ ఫుట్పాత్ మీద చేసుకునే బిజినెస్ వాళ్ళకు కూడా ఒక సెంటర్స్ అంతా కూడా కేటాయించి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో షెడ్ వేసి వాళ్ళకి బిజినెస్ సెంటర్లుగా పెట్టియాలనేది ఒక ఆలోచన ఉంది. అదే టైంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వస్తే ఈ 6 డివిజన్లలో ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క దృష్టిలో వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేసే విధంగా మేము అన్నీ కూడా దాని చర్య తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చాలా డ్రైనేజ్ సిస్టము ఒకటి పాడైంది బాగా. నాగేందర్ గతంలో ఏం చేయలేదు, ఇప్పుడు చేయబోడు కూడా. కాబట్టి మేము దాని మీద కూడా ఫోకస్ చేసి మా జిహెచ్ఎంసీ నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టి ఆ బస్తీలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటుంది. సేమ్ టైము ఇక్కడ డబుల్ బెడ్రూమ్ డిమాండ్ కూడా చాలా ఉంది బస్తీలలో. ఆ డబుల్ బెడ్రూమ్ అనేది ఎలా అనేది దాని గురించి వాళ్ళకి ప్లేస్ ఉంటే డబ్బులు ఇవ్వడము, లేదంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే ఏదైనా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడెక్కడ మనకు ఐడెంటిఫై చేసినామో అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సేమ్ టైం ఇక్కడ క్రిస్టియన్స్ అనే ముస్లిమ్స్ కాకుండా క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 120 చర్చెస్ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళందరితో కూడా మేము ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. ఏమనంటే మీకు ఇక్కడ మీ పాస్టర్లకు భద్రత కల్పించే విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళకు ఒక చనిపోతే సమాధులు పెట్టుకోవడానికి కూడా స్థలం పెద్దగా లేదు. కాబట్టి ఇక్కడ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఆ ల్యాండ్లలో సమాధులు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి స్థలం కేటాయిస్తాం. అదేవిధంగా వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని చెప్పాం. అదే విధంగా ఎస్టీలకు కూడా ఇలా లంబాడి భవనం వాళ్ళకి కట్టించారు గత ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఎస్సీ సప్లా నిధుల ద్వారా వాళ్ళకు మెరుగైన సేవలు అందించడానికి ఆ బడ్జెట్ కేటాయింపులో కూడా ఖైరతాబాద్ ప్రత్యేకంగా మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము దాన్ని ఖర్చు పెట్టడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అదే సేమ్ టైం బీసీ బడుగు బలహీన వర్గాలకు ₹1,00,000 ప్రభుత్వం గతంలో ఇస్తానని చెప్పింది. ఈ ప్రభుత్వంలో కూడా బీసీలకు పెద్దపీట వేయబోతున్నాం మేము. కాబట్టి బడ్జెట్లో కేటాయింపులో బీసీలకు కూడా మేము మంచి స్కీమ్స్ తీసుకొచ్చి గతంలో హామీలు ఇచ్చిన దాని ప్రకారం కాకుండా కూడా అదనంగా చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో బీసీ బడుగు బలిగిన వర్గాలు చేస్తాం. ఇంకోటి ముస్లింలకు 12% రిజర్వేషన్ ఏదైతే మేము వాగ్దానం చేసినామో దాని తక్షణమే దాన్ని కూడా అమలు చేయడానికి తీసుకొస్తాం. విద్యాపరంగా వైద్యపరంగా వాళ్ళకు కావాల్సిన అవసరాలకు ముస్లిం మహిళలకు వాళ్ళకు కావాల్సిన భద్రత విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. సార్, ఖైరతాబాద్లో సమస్యలు ఎలా తెలుసుకోబోతున్నారు ప్రజల నుంచి? నేను పర్సనల్గా ఎన్నికల క్యాంపెయిన్లో మేము ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉన్నాం. కాబట్టి ప్రతి డివిజన్లో ప్రతి బస్తీలలో ఏ సమస్య ఉందో మా దృష్టిలో ఉంది. కాబట్టి దాన్ని ఒక్కొక్కటిగా వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసాం. రేషన్ కార్డుల విషయం కానీ, వాళ్ళకి అదేవిధంగా అది ఆరోగ్యశ్రీ కార్డు కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే రాలేదో అవన్నీ కూడా తక్షణమే అమలు చేయడానికి మేము మీ విజయరెడ్డి గారు మా అక్కగారు కలిసి మన ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అదేవిధంగా మంత్రులను కలుస్తాం. సెక్రటరేట్ మాకు దగ్గరే కదండి, ప్రతి సెకండ్ ఇట్లా పోయి రావచ్చు. కాబట్టి మాకేం సమస్య లేదు. జిహెచ్ఎంసీ కూడా పక్కనే, అన్నీ ఎవ్రీథింగ్ మాకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మేము వాళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా మిగతా ఏ సమస్యలు వచ్చినా ఎంఆర్ఓ ద్వారా కానీ మిగతా అన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, మీ పర్సనల్ మ్యాటర్లోకి వస్తాం. మీరు పొలిటీషియన్గా స్టార్ట్ అయ్యి మీ కెరియర్ అంటే పొలిటీషియన్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది సార్? నా జీవితం మేము సాధారణమైన కుటుంబంలో జన్మించినప్పటికీ నేను ఎస్సీ క్యాస్ట్లో పుట్టినా, కానీ హైదరాబాద్ నేను నివాసిని ప్రాపర్ నాది. అయితే నాకు 1997లో నేను ప్రారంభించిన నా జీవితం రాజకీయ క్యారియర్. అయితే నేను ఫస్ట్ షెడ్యూల్ రైట్ ప్రొడక్షన్ అనే సంఘంలో చేరి అప్పుడు సాధారణమైన కార్యకర్తను. అప్పుడే దాదాపు శంకర్పల్లి దగ్గర 2 గ్లాసుల సిస్టమ్ ఉండే, దళితులకు 1 గ్లాసు, అగ్రవర్ణాలకు 1 గ్లాసు. ఇవన్నీ చూసి నేను జీర్ణించుకోలేదు. ఏంది అసలు మనం హైదరాబాద్లో బతుకుతున్నాం, ఇక్కడ పెద్ద క్యాష్ ఫీలింగ్ కనబడేది లేదు హైదరాబాద్. కానీ గ్రామీణ ప్రాంతంలో కులం అనేది ఇంత విపరీతమైన ఇప్పుడు ఇంకా ఉన్నది. దాని అంతా రూపుమాపాల్సిన అవసరం ఉంది. కానీ క్రమక్రమంగా మేము ఆనాడు మొదలు పెట్టినట్టు చెప్తున్నాను నేను. అయితే అలా మేము చూసిన అది భరించలేక
అరే నిజంగా మన ప్రజా జీవితం రాలే, ఉద్యోగం చేస్తే మనం బతుకుతాం, మన పిల్లలు బతుకుతారు, ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు అని. కానీ అలా కాదు, బిజినెస్ చేసుకున్న 2 లక్షల రూపాయలు సంపాదించుకుంటాం, హ్యాపీగా ఉంటాం. కానీ ప్రజల జీవితాలు మార్చాలి, ఈ ప్రజలకు చేస్తున్న ఈ ప్రజల్లో ఒక కుల వివక్షత ఉంది ఈరోజు. అదేవిధంగా ఒకరికొకరు ఇలా సామాన్యుల ప్రజలకు ఎట్లా అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వలేని పరిస్థితి, కులం అనే అడ్డం. కానీ ఈ కులాన్ని కూకుడి వెళ్తూ కూల్చాలనే ఉద్దేశం ఆ రోజే నాకు మనసులో పడ్డది. కాబట్టి ఆ సంఘాలలో నేను యాక్టివ్గా పనిచేశాను. కాబట్టి ఎన్నో సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట 1100 మండలాలు తిరిగాను. నేను తిరిగి వాళ్ళ సమస్యలు మ్యాక్సిమం నేను పరిష్కారం చేసేయడానికి నేను కృషి చేసిన చాలా కేసెస్ కూడా SC/ST అట్రాసిటీ కేసులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి భయపెట్టేసి కాంప్రమైజ్ చేసి సెట్ చేసి, అంటే ఒక వర్గం నుంచి ఒకరి వర్గానికి శత్రుత్వం ఎక్కువ పెరిగింది అనుకో, శిక్షలు పడ్డాయి అనుకో, అది శాశ్వతమైన శత్రుత్వంగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడే కానీ సరే వాళ్ళకి పనిష్ అయినాక వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు వాళ్ళు క్షమించి వాళ్ళు ఒకరికొకరికి అండర్స్టాండ్ చేసే విధంగా కూడా చాలా కృషి చేసాం మేము. చట్టపరంగా చాలా మందికి దోషులకు శిక్షలు పడతాడు కూడా చేసినాం. కాబట్టి అదే సేమ్ టైం SC/STలకు మేము ప్రత్యేక దాని మీద నేను దృష్టి పెట్టి పనిచేసినాం. కాబట్టి వాళ్ళకు లోన్లు వచ్చే విధంగా కానీ, వాళ్ళకు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ లోన్స్ వచ్చే విధంగా కానీ, వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పించే విధంగా కానీ, రేషన్ కార్డులు కానీ, ఇవన్నిటి మీద కూడా నేను చేసిన కాబట్టి ప్రజా జీవితంలో నేను దాదాపు మీరు చెప్పుకుంటే బాగుండదు కానీ మందకృష్ణ లాంటి వాళ్ళతో పనిచేసినాం, ఆర్ కృష్ణ అన్న లాంటి వాళ్ళతో పనిచేసినాం, తర్వాత గద్దర్ అన్న లాంటి వాళ్ళతో పనిచేసినాను నేను తర్వాత ముఖ్యమంత్రులతో నాది చాలా దగ్గర, ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారితో నేను చాలా దగ్గర సన్నిహితంగా తిరిగాను. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో, రోషయ్య గారితో ఉన్నాను, దామోదర్ రాజనరసింహ గారితో నేటి వరకు కూడా ఈరోజు కూడా ఎంతో నేను మంత్రివర్గంలో ఆయన ఉన్న మంత్రి అయినప్పుడు కూడా ఆయనతో ఈరోజు ఉన్నాను. అంటే మేము ఇచ్చిన సర్వీస్ను ప్రజలు గుర్తించారు కాబట్టి, నాయకులు కూడా గుర్తించారు కాబట్టి మనం దగ్గర పెట్టారు. కాబట్టి ఇట్లా మా వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలు ఫేస్ చేసినాం. హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పుడు కూడా నేను గ్రామీణ ప్రాంతానికి చాలా తిరిగినాను, చాలా సంబంధాలు ఉన్నాయి నాకు స్టేట్ లెవెల్లో. కాబట్టి అందరూ కూడా నాకు చాలా ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడైతే మా గవర్నమెంట్ వచ్చినాక నాకు 100 ఫోన్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ పరిష్కారం చేసే విధంగా నేను ముందుకెళ్తా ఉన్నాను. సార్ మరి SC/ST వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి ఉండబోతుంది మీ త్రూ? ఇప్పుడు నేను మంత్రివర్గం వాళ్ళలో నాకు కూడా క్యాబినెట్లో ఇది చైర్మన్ పదవి ఇవ్వమని అడిగాను. నేను అది అప్లికేషన్ కూడా పెట్టుకున్నాను. నాకు ముఖ్యంగా SC సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి SC/ST కమిషన్ చైర్పర్సన్ ఇవ్వమని చెప్పాను. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది, దామోదర్ గారి దృష్టికి వెళ్ళింది, అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. కాబట్టి వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకొని నాకు పాజిటివ్గా సేవ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా నేను సేవ చేస్తాను. ఇచ్చినా చేస్తాను, ఇవ్వకుండా చేస్తాను. ఎలాంటి సేవ చేయబోతున్నారు? అంటే SC/ST వాళ్ళకి మెయిన్ థింగ్ ఉంటుంది కదా సార్. చాలా మా దగ్గర చాలా మంది చదువుకోలేని చాలా మంది ఉన్నారు, వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, సంక్షేమ పథకాలు కల్పించాలి. విద్యావంతులు ఎవరికైతే విద్యా అవకాశాలు రాలేదో వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించాలి. ఆరోగ్య భద్రత విషయంలో వాళ్ళకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయాలి. ఇవే కదా మెయిన్. ఈ ఉద్దేశాలు చేస్తే మిగతా అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇవన్నీ విషయంలో కూడా నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. కాబట్టి వాళ్ళకు నా మీద నమ్మకం ఉంది. నేను పదవి ఉన్నా పదవి లేకున్నా పోరాటం చేసేవానికి. కాబట్టి నా జీవితం అలా కొనసాగుతూనే ఉంది. నేను స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా, ముందుకెళ్తూనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్ సార్, యువత పాలిటిక్స్లోకి రావచ్చా, రాకూడదా? 100% విద్యావంతులే ముందు రావాలి. అసలు చాలామంది చదువుకున్న విద్యావంతులు ఉద్యోగం చేసుకొని ఏదో సెటిల్ అయిపోయి ఆలోచిస్తున్నారు. అలా కాదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా యువకులకు అందరికీ కూడా మీరు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలకు వస్తే ఒక సమూలమైన మార్పు జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఒక కొత్త ఐడియాలజీ. ఎందుకంటే ఈరోజు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదంతా కూడా మారిపోయింది, మొత్తం పరిస్థితులు మారిపోయినాయి. 20 సంవత్సరాల్లో మొత్తం వెనక్కి చూస్తే అప్పుడుకున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి చాలా మారిపోయింది. కాబట్టి అప్డేట్ అయ్యారు. కాబట్టి విద్యార్థులు, యువకులు రాజకీయం వైపు రావాలి. వాళ్ళ ఒక బాధ్యతలు తీసుకొని ముందు తరాన్ని నడిపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంది అని నేను అప్పీల్ చేస్తూ, తక్షణమే వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చేరి మీ బాధ్యత తల్లిదండ్రుల పట్ల చేయాల్సిన బాధ్యత చేయండి, సమాజానికి చేయాల్సిన బాధ్యత కూడా మీరు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను.
సార్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం మా కోసం కేటాయించి, మీ కాంగ్రెస్ లీడింగ్ ఉంది కాబట్టి ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో చాలా చక్కగా ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పిన దానికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదండి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన ముంజగల్ల విజయ్ కుమార్ గారితో మరోసారి మరో గెస్ట్ తో ట్రిపుల్ వి ఛానల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ట్రిపుల్ వి ఛానల్. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ట్రిపుల్ వి ఛానల్. నమస్తే.